అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు హెల్త్ గురించి ఇప్పటిదాకా ప్రశాంతంగా మీరు ఏదో మెడిటేషన్, మీతో పాటు నేను కూడా మెడిటేషన్ చేశాను. కానీ మెడిటేషన్ అనేది ధ్యానం మనం తీసుకుంటే అష్టాంగ యోగా అంటాం. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. దాంట్లో లాస్ట్ 7th వచ్చి ధ్యానం వచ్చింది, తర్వాత సమాధి. ఇవి చేయడానికి ముందుది కావాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం యాక్చువల్గా ఎవరినైనా సరే ఆరోగ్యం అంటే ఏంటంటే ఏం చెప్తారు? ఏ జబ్బు లేకపోవడం. ఇంతేనా? ఇంకేమన్నా డెఫినేషన్ ఏమైనా చెప్తారా? ఏ జబ్బు లేకపోతేనే ఆరోగ్యం అంటారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఫిజికల్, మెంటల్, మోరల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ అంటారు. అంటే భౌతికంగా, శారీరకంగా, మానసికంగా, సోషల్ అంటే సాంఘికంగా హెల్తీగా ఉంటేనే నిజమైన ఆరోగ్యం అని చెప్తున్నారు. మరి ఈ 4 ఇచ్చేటువంటి ఆరోగ్యం ఇవ్వగలిగేటువంటి వైద్య విధానం ఏదైనా ఉందా? ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీరు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు, ఓపెన్ ప్లేస్, మంచి కొండ. చెప్పాలంటే పిరమిడ్ దగ్గర కట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. సరే కట్టుకున్నారు, మంచిది, బాగా కాస్ట్లీ కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత మీరుంటే ఇంట్లో, ఆ ఇంట్లోకి ఒక పిల్లి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని అంటే అది వెళ్ళిపోద్ది, మనకు భయపడుద్ది కాబట్టి. అది పోయిన తర్వాత ఇంకొద్దుళ్ళు కుక్క వచ్చింది అనుకోండి, దాన్ని కర్ర తీసుకొని కొడితే పోద్ది. సరే ఇంకాసేపు అయిన తర్వాత ఎలుగుబంటి వచ్చింది అనుకోండి, దాన్ని ఏదో కష్టాలు కరెంట్ షాక్ ఇచ్చో ఏదో మనం తోటాలు వెలిచి ఏదో తేల్చి బయట పంపించేస్తాం. అది పంపించిన తర్వాత ఈసారి పులి వస్తే దాన్ని కూడా కష్టపడి పంపించేసామనుకోండి, ఈసారి సింహం వస్తుంది. ఏం చేస్తారు? ఇల్లు ఖాళీ చేసి మనం పోవాలి కదా. ఏం చేయాలి? అసలు ఇవన్నీ వస్తే ఎలా ఎదుర్కోవాలి? ఇది కరెక్టా? లేకపోతే అవేవి రాకుండా గేటు పెట్టేయడం మంచిదా? మనం అవన్నీ దారిలో నుంచి లోపలికి వస్తున్నాయని మనం చూసుకుంటున్నాము, కానీ వస్తే దేన్ని ఎలా మనం అటాక్ చేద్దాము, దేంతో కొడదాము, ఎలా తరివేద్దామని చూస్తున్నాం. కానీ అది రాకుండా ద్వారానికి మనం డోర్ పెట్టేద్దామని మాత్రం ఆలోచించట్లేదు. ఇక్కడ లాజిక్ అర్థమైందా? ఈ రోజుల్లో మనము జబ్బుల్ని ట్రీట్ చేసేటువంటి విధానం ఇలాగే ఉంది. ఏదన్నా మనకు ప్రాబ్లం వస్తే, అంతెందుకు జ్వరం వస్తే ఏం చేయాలి, జ్వరం వస్తే ఏం చేయాలి, మలేరియా వస్తే ఏం చేయాలి, డెంగ్యూ వస్తే ఏం చేయాలి, కరోనా వస్తే ఏం చేయాలి, అవన్నీ ఏదో వచ్చింది మళ్ళీ కొత్తది, అది వస్తే ఏం చేయాలి, దానికి రెడీ అయిపోతున్నాం. అసలు రాకుండా ఉండడానికి ఏం చేద్దామని ఎవరైనా ఆలోచిస్తున్నామా? రూట్ కాజ్, మూల కారణం ఏంటి అనేదాన్ని మనం ఆలోచించట్లేదు. వచ్చేదాన్ని ఎలా బయట పెడదాం అంటే, బయట ఇప్పుడు ఉండేటువంటి వైద్యాలు కూడా అలాగే ఉన్నాయి. బయట ఏదైనా ఏ కార్పొరేట్ వైద్యం తీసుకున్నా నీకు నిద్ర పట్టలేదంటే నిద్ర పట్టడానికి టాబ్లెట్ ఇస్తారు, నిద్ర ఎక్కువ పడుతుందంటే నిద్ర పట్టకుండా ఉండడానికి ఇస్తారు, కడుపు నొప్పి అంటే ఇస్తారు, కడుపు నొప్పి లేదంటే కూడా ఇస్తారు, కాలు నొప్పి అంటే ఇస్తారు, కాలు నొప్పి లేదంటే ఇస్తారు. అంటే సంబంధం లేదు. ఎందుకు అది వచ్చింది అనే రూట్ కాజ్ ఎవరు వెళ్ళట్లేదు. ఉందా ఇస్తున్నా, లేదా ఇవ్వట్లేదు, అదే జరుగుతుంది. ఆ విధంగానే ఏంటంటే నేను చెప్పిన ఇప్పుడు స్టోరీ, పులి వస్తే పులిని బయటకు పంపించడం, లేకపోతే పిల్లి వస్తే పిల్లిని బయటకు పంపించడం, అసలు రాకుండా ఉండడానికి ఏం చేయట్లేదు. రాకుండా ఉండడానికి మీరు ఎక్కడైతే డోర్ పెడదామంటున్నారో అది ప్రకృతి వైద్యం. వచ్చిన తర్వాత ఎలా తెరవేద్దామని చూస్తున్నారో అది అలోపతి కాబట్టి ఏదైనా సరే మీరు మందులు వాడి వదిలించుకుందాం అనుకుని చూసేదంతా కూడా కర్రలు పట్టుకొని కూర్చోవడమే. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని మనము నిలబెట్టుకుంటే చాలు, కొత్తది రానక్కర్లేదు, అనారోగ్యాలు రావు అప్పుడు. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే చికిత్స కన్నా నివారణ బెటర్ అని చెప్తారు. ఈ రోజుల్లో వచ్చేటువంటి డబ్బులే ఉన్నాయండి, డబ్బులు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, రెండూ ఉంటున్నాయి. ఇప్పుడు మామూలుగా అందరికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అడిగితే ఫస్ట్ ప్లేస్ డయాబెటీస్. డయాబెటీస్ ఎంతమందికి ఉందండి ఇక్కడ? ఒకసారి చేయెత్తుతారా? చాలా తక్కువ మంది ఉన్నారు. సరే, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తారా లేకపోతే క్యూర్ చేస్తారా? అడిగితే డయాబెటీస్కి క్యూర్ ఉందా అని అడిగితే అసలు లేదనే చెప్తారు.
కానీ 100% డయాబెటీస్ని 90 డేస్లో కంట్రోల్ చేయొచ్చు. అసలు డయాబెటీస్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది? చాలామందికి కూడా ఈ రోజుల్లో డయాబెటీస్ వచ్చేదానికి కావాల్సినటువంటి లక్షణాలు పాలియూరియా, పాలిడిప్సియా, పాలిఫేజియా అంటారు. ఎక్కువ ఆకలి కావాలి, ఎక్కువ మూత్రం రావాలి, ఎక్కువ చెమట పట్టాలి, మీకు ఎక్కువ దాహం కావాలి. ఈ 4 క్లాసికల్ సిమ్టమ్స్ అంటాం. ఈ 4 సిమ్టమ్స్తో మీ బాడీ మీకు చెప్తే అప్పుడు మీకు డయాబెటీస్ వచ్చినట్టు లెక్క. కానీ ఈ లక్షణాలు వచ్చి ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా? మాస్టర్ హెల్త్ చెకప్ అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. వెళ్ళి నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎత్తుక్కోవాలి. అంటే నాకు ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర పోవడం కాదు, ఏందబ్బా నాకు 35 ఏళ్ళు అయింది ఇంకా ఏం ప్రాబ్లం రాలేదేంటి అని ఎత్తుక్కోవడం అంటాం మేము. మీకు దాంట్లో ఏమైనా తేలిందనుకోండి, అమ్మాయి డబ్బులు గిట్టుబాటు అయినట్టే లెక్క. ఏమీ తేలలేదనుకోండి, డబ్బులు వేస్ట్ చేసుకున్నారు. అది జనాల ఫీలింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బాడీలో ఉన్న సిమ్టమ్స్ని బట్టి మీకు డయాబెటీస్ చెప్పడం కాదు, ఆ ల్యాబొరేటరీ వాళ్ళు రాస్తే దాన్ని బట్టి డయాబెటీస్. పొర్రపాటున మీకు 90 ఉన్నది కాస్త డయాబెటీసు, వాళ్ళేదో ల్యాబొరేటరీ వాళ్ళు మర్చిపోయి 290 రాసేసానికి అయిపోయింది మీ జీవితం. ఇంకా దాన్ని మళ్ళీ నీకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేవా, మీ ఇంట్లో ఉన్నాయా లేవా, నువ్వేం చేస్తావని కూడా అడగ డాక్టర్. నీకు 290 ఉందా, ఇక్కడ నాకు 500 బిల్లు అంటాడు. ఎందుకంటే ఓన్లీ ల్యాబొరేటరీ టెస్టుల మీదే డిపెండ్ అయ్యి మనకు జరుగుతుంది.